తెలుసుకోవాలంటే ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి? అంటే బేసిక్ ఇండస్ట్రీ గురించి ఓరియంటేషన్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారండి. 3-4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. జాబ్ గ్యారంటీ కోర్సులు ఉన్నాయండి. ఆ కోర్సులో జాయిన్ అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో మిడ్ లెవెల్లో, సో ది ఎంట్రీ లెవెల్ నుంచి మిడ్ లెవెల్లో లాట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. లైక్ మీరు ఆఫీసర్ లెవెల్లో తీసుకోండి, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో తీసుకోండి, కెమిస్ట్ లెవెల్లో తీసుకోండి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. రిక్వైర్మెంట్ కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే రెసిషన్కి పెద్ద ఎఫెక్ట్ కాని ఇండస్ట్రీ ఒకటి ఏదైనా ఉందంటే అది ఫార్మా బయోటెక్ ఇండస్ట్రీనే. ప్లస్ మీకు యూరోప్లో కానీ యూఎస్లో కానీ ఇది పొటెన్షియల్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఇండియాకి అవుట్ సోర్సింగ్ ఎక్కువ పెరుగుతుంది. అవుట్ సోర్సింగ్ పెరగటం వల్ల మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయండి. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు. రామగుండం నుంచి శ్రావణి గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి శ్రావణి గారు. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు శ్రావణి సార్. చెప్పండి శ్రావణి గారు. ఐ పాస్డ్ మై బీటెక్ ఇన్ 2008 సార్. 2008? అవును సార్. నేను క్యాంపస్ లో సత్యం కంప్యూటర్స్ కి సెలెక్ట్ అయ్యాను సార్. సో ఆఫ్టర్ దట్ ఈ స్కామ్ వల్ల మాకు కాల్ లెటర్ ఏం రాలేదు సార్. సో రీసెంట్ గా మళ్ళీ మహేంద్ర సత్యం వాళ్ళు ఇప్పుడు కాల్ లెటర్స్ ఇస్తున్నారు సార్. సో ఐ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ డిస్టింక్షన్ సార్. సో ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ గా ఆర్డర్ వచ్చింది సార్. సో ఇప్పుడు నేను సత్యం కూడా నాకు మొన్న ఇంటర్వ్యూ పిలిచారు సార్, మహేంద్ర సత్యం. సో నేను ఏ ఫీల్డ్ కి వెళ్తే బాగుంటది నా కెరియర్ అని. ప్రసాద్ గారు, శ్రావణి గారు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళాలా, మహేంద్ర సత్యంకి వెళ్ళాలని డైలమాలో ఉన్నారు. మీరు ఎలాంటి సలహా ఇస్తారు? శ్రావణి గారు, మీరు బీటెక్ చేశారు. మీ ఇంట్రెస్ట్ ఐ బిలీవ్ విల్ బీ టువర్డ్స్ ఐటీ సెక్టర్. మీకు ముందరే మీకు ఆఫర్ వచ్చింది అన్నారు సత్యం నుంచి. ఇప్పుడు మహీంద్రా సత్యం అయిపోయింది. ఆబ్వియస్లీ చాలా రివైవ్ అయిపోయింది కంపెనీ. మీకు ఇప్పుడు ఆఫర్ ఉందంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో బ్యాక్ టు మహీంద్రా సత్యం అండ్ జాయిన్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇఫ్ యూ జాయిన్ బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఇట్స్ అ డిఫరెంట్ సెక్టర్. అది మీ ఫోకస్ ఎక్కడ ఉంది, వాట్ కెరియర్ యూ వాంట్ టు మేక్ ఇస్ ద డిసిషన్ దట్ యూ టు మేక్. ఇప్పుడు మీరు నేను ఐటీ ఐ వుడ్ లైక్ టు బీ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మీరు మహీంద్రా సత్యం జాయిన్ అవ్వండి. లేదు నేను బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉంటాను, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ చాలా ఓపెన్గా ఉంటుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ దే ఆర్ నాట్ వెరీ వెరీ స్ట్రిక్ట్ బీకామ్ వాళ్ళే కావాలి, ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళే కావాలని కాదు. మీరు కూడా కెరియర్ గ్రోత్ ఉంటుంది మీకు కూడా ఇన్ ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బికాజ్ యూ కమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మీరు ఐటీ కంపెనీలో చాలా రాణిస్తారు. ఏంటంటే మహీంద్రా సత్యం ఇప్పుడు ఇట్ వాజ్ నాట్ ప్రీవియస్ సత్యం, నౌ ఇట్స్ ఎ రివైవ్డ్ కంపెనీ. శ్రావణి గారు, మీరు ఐటీ సెక్టర్ వైపు వెళ్ళడం మంచిదని ప్రసాద్ గారు సూచిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ ఐటీఎస్, బీపీఓస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, బయోటెక్ రంగాల్లో ఉన్న అవకాశాలతో పాటు కాలర్స్ అడిగే ప్రశ్నలకు కూడా ప్రసాద్ గారు అలాగే గోపాలకృష్ణ గారు సమాధానాలు ఇస్తారు. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నగేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నగేష్ గారు. నగేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి నగేష్ గారు. అది ఎస్ఏపీ ఈఆర్పీ ఎట్లుందండి ఇప్పుడు? ఈఆర్పీకి ఎస్ఏపీ ఈఆర్పీ, ఓకే చెప్పండి మీ ప్రశ్న ఏంటండి వాటి మీద? ఎస్ఏపీ ఈఆర్పీ ఎట్లుంది ఇప్పుడు అప్కమింగ్? వాటి ఫీచర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారా? యా, ఎస్ఏపీ ఈఆర్పీ ఫీచర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారండి. ఎస్ఏపీ ఈఆర్పీ ప్రొడక్ట్ వైజ్ అంటే ఈఆర్పీ ఫ్యూచర్ ఎనీవేస్ చాలా బాగుంటుంది. వైడ్లీ యూజ్డ్ నౌ. ముందర కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ మార్కెట్లో కంపేర్ చేసుకుంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఈఆర్పీ సిస్టమ్స్. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ మీ కేపబిలిటీ అండి అండ్ స్కిల్ సెట్. మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్ చేశారో అది ఎగ్జిబిట్ చేసుకోవాలి వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఏంటి, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గెటింగ్ ఎ జాబ్ విల్ నాట్ బి డిఫికల్ట్. ఎస్ఏపీ మార్కెట్ ఈస్ వెరీ వెరీ ఓపెన్. మీరు ఏ సిటీ తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా దే ఆర్ క్వైట్ ఓపెన్ టు యూనో ఎస్ఏపీ టూల్స్ అండ్ ఆల్. సో జాబ్ వైజ్ ఇట్స్ క్వైట్ ఓపెన్. మేబీ యూఎస్లో అంత ఓపెన్గా లేదు ఇప్పుడు, కానీ ఇండియన్ మార్కెట్ ఈస్ బెటర్ దెన్ యూఎస్ మార్కెట్ ఇఫ్ యూ కంపేర్ యూనో ద జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ అండి. మీరేం చేయాలంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ప్రాజెక్ట్ స్కిల్ సెట్స్ బాగా ప్రాజెక్ట్ చేసుకోవాలి. కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూ వర్క్డ్ ఆన్. మీరు అసలు ఏం చేశారు, దాని అవుట్పుట్ ఏంటి అనేది చాలా మటుకు జనాలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో మీరు ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని అవుట్పుట్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆపర్చునిటీ దొరకటం ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, మీరు ఎగ్జిబిట్ చేయటం ఈజ్ ఇంపార్టెంట్. నెల్లూరు నుంచి ఆరిఫ్ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి ఆరిఫ్ గారు. అవునండి, నమస్కారం అండి. చెప్పండి ఆరిఫ్ గారు.
సార్ నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిందండి. నేను ఈ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు దానికి స్కాలర్షిప్స్ దాని గురించి అడగాలనుకుంటున్నానండి. దాని యొక్క వివరాలు తెలియజేయాలి. గోపాలకృష్ణ గారు, ఏ స్కాలర్షిప్ గురించి ట్రై చేస్తున్నారండి మీరు? అంటే జనరల్ గా సిఎస్ఆర్ అని ఒకటుందండి, అది కాకుండా ఇంకా వేరే ఇంకా ఏదైనా స్కాలర్షిప్స్ వాటి గురించి. అంటే ఇప్పుడు మేజర్ కంపెనీస్ ఉన్నాయి కదండి, టాటాస్ కానీ బిర్లాస్ కానీ తర్వాత సింగానియాస్ వీళ్ళకి, లేకపోతే మన అంబానీస్, వీళ్ళకి ప్రైవేట్ ఫండ్స్ ఉన్నాయండి. వాళ్ళు రీసెర్చ్ బేస్ మీద వాళ్ళకి ఫండ్ ఎలొకేట్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు పేపర్లో చూస్తే మీకు తెలుస్తుందండి. సో వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంతమంది కావాలనేది మీకు పేపర్లో వస్తుంది. మీరు కాన్స్టెంట్గా పేపర్స్ చూడండి, తెలుస్తుంది. వాళ్ళ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో కూడా ఉంటుందండి ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి దానికి వెళ్ళి మీరు రీసెర్చ్ సైడ్లో అక్కడ ట్యాబ్ అని ఉంటుంది, మీరు అది క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఆరిఫ్ గారు, మీరు మీకు స్కాలర్షిప్ సంబంధించి సంబంధిత వెబ్సైట్లలో వెతికితే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని గోపాలకృష్ణ గారు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, బీపీఓ సెక్టర్లో ఎలా ఉన్నాయనే విషయం గురించి ప్రసాద్ గారు వివరిస్తారు. ప్రసాద్ గారు, ఈ గవర్నమెంట్ బీపీఓ సెక్టర్ల పరిస్థితి ఎలా ఉంది? బీపీఓ సెక్టర్ చాలా అగ్రెసివ్ సెక్టర్ అండి. ఎప్పుడు చూసినా బీపీఓలో లాస్ట్ ఇయర్ స్లో డౌన్లో కూడా మీరు బీపీఓ సెక్టర్ చూసుకుంటే దే వాజ్ నాట్ మచ్ ఆఫ్ అన్ ఎఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ హైరింగ్ అండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇట్స్ అగైన్ వెరీ బులిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆల్. హైదరాబాద్ స్పెసిఫిక్గా తీసుకున్నా కూడా మనము క్వైట్ ఎ ఫ్యూ కంపెనీస్ కొత్తగా ఓపెన్ అవుతున్నాయి. దెర్ ఇస్ అ బ్యాంకింగ్ క్యాప్టివ్ విచ్ ఇస్ ఓపెనింగ్ అప్, దెర్ ఇస్ అ హెల్త్ కేర్ క్యాప్టివ్ విచ్ ఇస్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు ఇవన్నీ కంపెనీస్ ఏంటంటే హైరింగ్ అనేది దే డూ అరౌండ్ 1000 people, 2000 people, 3000 people ఇన్ అ ఇయర్. సో ఆ టైప్లో హైరింగ్ చూసుకుంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, స్పెషలీ ఫర్ ద గైజ్, స్పెసిఫిక్గా ఫ్రెషర్స్కి, ఎంట్రీ లెవెల్ గైజ్కి, ఎవరైతే బీకామ్ కానీ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళని, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. నేను ముందర కూడా చెప్పినట్టు పీపుల్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 30 వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ పర్టిక్యులర్ మార్కెట్లో. వీ విల్ నాట్ సీ మచ్ ఆఫ్ హైరింగ్ హ్యాపెనింగ్. ఇప్పుడు మేనేజర్ అండ్ అబవ్ లెవెల్కి హైరింగ్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే దిస్ ఇస్ యాజ్ యూ నో, లాస్ట్ ఇయర్ నుంచి మనం లాట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మనం కాస్ట్ రిడక్షన్, క్యాష్ జనరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. గవర్నమెంట్ సెక్టర్ గురించి బ్రీఫ్గా. గవర్నమెంట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ మేజర్ ఎంప్లాయర్ అండి. ఈ సంవత్సరంలో ఎక్కడ లేదన్నా కనీసం 1,00,000 కంటే ఎక్కువ జాబ్స్ గవర్నమెంట్ సెక్టర్లోనే, 1.5 lakhs జాబ్స్ అట్లీస్ట్ వస్తాయి గవర్నమెంట్ సెక్టర్లో. స్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నుంచి చాలా ఓపెనింగ్స్ వస్తాయి. సో ముందరలాగా కాదు గవర్నమెంట్ జాబ్ అంటే బేసిక్గా ఆపర్చునిటీస్ బాగుండేవని కాదు. ఇప్పుడు చాలా బాగున్నాయి ఆపర్చునిటీస్ అండ్ ఎనీబడి కెన్ ట్రై ఫర్ గవర్నమెంట్. సో మొత్తం మీద జాబ్ మార్కెట్ అంతా బాగుంది, ప్రైవేట్ రంగంలోనూ అటు గవర్నమెంట్ రంగంలో కూడా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. సో జాబ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు మళ్ళీ ఒక వసంతకాలం వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. గత 2 ఏళ్లుగా ఉన్న పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వస్తుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నిజంగా ఇది మంచి రోజులు అని చెప్పాలి. దిస్ ఈస్ ద స్పెషల్ బులెటిన్ అండ్ స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్ బులెటిన్ ఫాలోస్.